అది బస్సోడు అంకుల్. బస్సోడు ఏం చేసిండంటే బండిని గుద్దాడు. బండిని గుద్దేసరికి బండోడు వెళ్ళి పడిపోయాడు వేరే దగ్గర. బండోడు కింద పడిపోయాడు. బండోడు డివైడర్ అవుతలా, లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతలా వాడికి మొత్తం అంతా కట్ అయిపోయి వాడు పడిపోయాడు. వాడికి భయం వేసిందో డ్రైవర్ కి ఏమైందో తెలియదు. బండి బస్ కిందనే ఉంది. బండి బస్ కింద అట్లనే పోతుంది. సో నిప్పు స్టార్ట్ అయ్యింది రావడం. స్టార్ట్ అయ్యి మంట అయ్యింది. బస్సు నిప్పు స్టార్ట్ అయింది. నిప్పు నార్మల్ స్పార్క్. నీకెలా అనిపించింది ఆ టైంలో? నువ్వేమనుకుని దుంకేవు నువ్వు? నేను పడుకోలేదు. పడుకున్నా అంటే నిద్రపోలే ఫుల్గా? అదే ఫుల్ గా నిద్రపోలే. జస్ట్ అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నా. ఓకే. నీకు ఏమైనా స్మెల్ అనిపించిందా లేకపోతే ఏమన్నా నీకు వాసన వచ్చింది? మొత్తం వాసన వచ్చింది. వాసన వచ్చి నువ్వు ఏం చేసినావు? వాసన పొగ రెండు. లేచి చూస్తే అందరూ మంట అని అంటున్నారు. ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు, డ్రైవర్ ఏమో లేడు. ముందేమో డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు. నేను నా లాస్ట్ నుంచి రెండో సీటు. ఓకే. నా ముందు అప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నావు. లాస్ట్ నుంచి 2 సీట్లు ఉన్నా. నా ముందు అప్పటికి అదే వెనకాల డోర్ బాల్ కొడుతున్నారు. నువ్వు డోర్ బాల్ అంటే ముందు నుంచి వదిలేపై కింద దూకేశావు. అది అవుతలేదు అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. ఓకే. నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనే, ఏమైంది తెలియదు. ఒక 10-15 సార్లు అన్న ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. ఓకే. ఓపెన్ అయిపోయింది. మేము దూకేసాం ఇద్దరం. ఓకే. దూకేసి బయటకు వచ్చేసిన ఒక 5 నిమిషాలకి ఇంకా బస్ మొత్తం కాలిపోయింది. సరే, మీరు వెనకలు ఉండబట్టి 10 ముందులంతా అవుట్. అంతే. అంటే వెనకలో కూడా ఏమైనా పోయారా? మొత్తం 40 మందిలో 12 మంది బయటపడ్డాం అనుకో. 12 మంది బయటపడ్డాం. మిగతా 15 మంది ఏమో బయటపడ్డాం. ఓకే. ఒక 20 నుంచి